హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం రేపు స్వింగ్ ట్రేడింగ్కి కావాల్సిన స్టాక్స్ని ఫిల్టర్ చేసుకుని చూద్దాం. ముందుగా మన ట్రేడ్ సెటప్ చూసుకుందాం. మన ట్రేడ్ సెటప్ చాలా సింపుల్ అండి. ఏ స్టాక్ అన్నా జనరల్గా ట్రేడ్ అయిన తర్వాత కొంతవరకు కన్సోలిడేషన్ జోన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యాక మళ్ళీ ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మన ట్రేడ్ సెటప్ అనేది స్టాక్ ఎప్పుడైతే ఇలా కన్సోలిడేషన్ జోన్లోకి ఎంటర్ అవుతుందో మనం ఆ రీసెంట్ హైని మార్క్ చేసుకుంటాం. అండ్ అలానే స్టాక్ ఎప్పుడైతే ఆ రీసెంట్ హైని బ్రేక్ చేస్తుందో మనం అక్కడ మన ఎంట్రీస్ అన్నవి తీసుకుంటాం. అండ్ టార్గెట్ వచ్చేసి ఈ కన్సోలిడేషన్ జోన్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా చూస్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ సెటప్ని మనం చార్ట్స్లో చూద్దాం రండి. ఈ స్వింగ్ ట్రేడింగ్కి మనం స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని ఫిల్టర్ చేసుకుంటాం. మనం స్టాక్స్ అనేవి స్ట్రాంగ్ ఉన్నాయో లేదో చూడడానికి మంత్లీ అండ్ అలానే వీక్లీ టైం ఫ్రేమ్స్ని యూస్ చేసుకుంటాం. పొజిషన్స్ తీసుకోవడానికి డైలీ టైం ఫ్రేమ్ని యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ సెటప్స్ని మనం స్టాక్స్లో చూద్దాం రండి. ముందుగా అమర్ రాజా, ఇది డైలీ టైం ఫ్రేమ్. చూడండి, స్టాక్ అనేది మనకి అరౌండ్ 1771 లెవెల్ వరకు ట్రెండీగా మూవ్ అయింది. అక్కడ నుంచి స్టాక్ అనేది కన్సోలిడేషన్ జోన్లోకి ఎంటర్ అయింది. సో మనం ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 1776 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. సపోజ్ చూడండి, డే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చేసరికి మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవుతాయి. సో ట్రిగర్ అయిన తర్వాత మన స్టాప్ లాస్ వచ్చేసి ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర మన స్టాప్ లాస్ అనేది సెట్ చేసుకుంటాం. అండ్ టార్గెట్ వచ్చేసి ఈ కన్సోలిడేషన్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. సో అంటే మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 2146 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఇందులో మన రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా చూద్దాం. ఇందులో మనకి 1:4 రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది వస్తుంది. సో మనం ఎప్పుడైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది మినిమం 1:2 ఉండాలి. సేమ్ రిమైనింగ్ స్టాక్స్ కూడా ఇదే ప్రొసీజర్. నెక్స్ట్ స్టాక్ లక్స్ ఇండస్ట్రీస్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఇది మంత్లీలో స్ట్రాంగ్గా కనిపిస్తుంది కానీ మనం ఈ స్టాక్ని అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే ఇంకొక విషయం, మనం జనరల్గా ఆల్ టైమ్ హై లేదా 52 వీక్ హై దగ్గర ఉన్న స్టాక్స్ని ట్రేడ్ చేస్తాం. ఇది ఆల్ టైమ్ హైకి చాలా దూరంగా ఉంది కాబట్టి ఇలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేస్తాం. నెక్స్ట్ స్టాక్ క్యాస్ట్రోల్ ఇండియా. చూడండి, ఇది మంత్లీలో స్ట్రాంగ్గా ఉంది అండ్ అలానే ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యి ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి మన సెటప్ని చూద్దాం. చూడండి, ఈ స్టాక్ కూడా మనకి అరౌండ్ 277 లెవెల్ వరకు ట్రెండీగా మూవ్ అయింది. అక్కడ నుంచి స్టాక్ అనేది కన్సోలిడేషన్ జోన్లోకి వచ్చింది. సో ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 279 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సోలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్గా సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనకి 16% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలానే మన టార్గెట్ రేంజ్ వచ్చేసి 325 లెవెల్. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. అండ్ అలానే ఈ స్టాక్ అనేది రీసెంట్ హైని ఆల్రెడీ 2 డేస్ ముందు బ్రేక్ చేసింది. కాబట్టి ఇన్ కేస్ రేపు మార్కెట్ కనుక మనకి అరౌండ్ 88-89 లెవెల్ దగ్గర కనుక ఓపెన్ అయితే మనం ఇక్కడ పొజిషన్ తీసుకుని స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ ఏదైతే ఉందో దీన్ని టార్గెట్గా ప్లాన్ చేసుకుంటాం. అంటే అరౌండ్ 104 లెవెల్ దగ్గర ఈ స్టాక్లో మనం 17% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. చూడండి, ఈ స్టాక్ అనేది మనకి 684 లెవెల్ వరకు ట్రెండీగా మూవ్ అయింది. అక్కడ నుంచి కన్సోలిడేషన్ జోన్లోకి అయితే వచ్చింది. లాస్ట్ 1 వీక్గా ఈ స్టాక్ అనేది కన్సోలిడేట్ అవుతూ ఉంది. ఇన్ కేస్ రేపు కనుక ఈ స్టాక్ అనేది 685 లేదా 686 లెవెల్ని బ్రేక్ చేస్తే మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ అలానే మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ ఏదైతే ఉందో, ఈ కన్సోలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో
దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. అంటే అరౌండ్ 819 లెవెల్ దగ్గర ఈ స్టాక్లో మనం అరౌండ్ 19% వరకు 19 to 20% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ అనంతరాజ్ లిమిటెడ్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా స్ట్రాంగ్గా ఉంది అండ్ అలానే ఈ స్టాక్ ప్రెజెంట్ కన్సల్టేషన్ జోన్లో ఉంది. ఈ స్టాక్ అనేది 552 లెవెల్ వరకు ట్రెండీగా మూవ్ అయింది. అక్కడ నుంచి లాస్ట్ 2-3 వీక్స్గా కన్సల్టేట్ అవుతూ వస్తుంది. ఇన్ కేస్ రేపు మార్కెట్ కనుక 553 లెవెల్ని బ్రేక్ చేస్తే ఈ స్టాక్లో మనం పొజిషన్ తీసుకుంటాం. అండ్ అలానే మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 636 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 15% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ స్టాక్ కనుక రేపు ఇక్కడ బ్రేక్ చేస్తే ఈ లెవెల్ని మనకి మంచి రిస్క్ రివార్డ్ రేషియో అనేది దొరుకుతుంది. సపోజ్ రేపు క్యాండిల్ కనుక ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చేసరికి మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మన స్టాప్ లాస్ అన్నది ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ అలానే టార్గెట్ వచ్చేసి కన్సోలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్గా సెట్ చేసుకుంటాం. సో ఇన్ కేస్ అలా కనుక అయితే మనకి ఇందులో 1:5 వరకు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టాక్ జీవిస్ కాటన్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ని కూడా అవాయిడ్ చేస్తాం మనం, ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై లేదా 52 వీక్ హై దగ్గరలో లేదు. మోస్ట్లీ నేను ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్న స్టాక్స్ని ప్రిఫర్ చేస్తాను. ఈ వీడియోలో డౌట్స్ అన్నీ ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. For more videos, please subscribe to my channel. Thank you.